ఈరోజు పత్రికా సమావేశానికి పెట్టడం కారణం ఏంటంటే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అవకాశం ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం ఒకటి. అందులో కారణం ఏంటంటే మేము తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాం. తెలంగాణ రావడానికి అనేక ఉద్యమాలు చేసాం. సింగరేణిలో కార్మికులతో పాటు యువతతో పాటు అందరితో కలిసి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ మీకు తెలిసిందే. రెండవది మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కింద వస్తుంది. ఈ మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో భద్రాచలం, పినపాక, ఇల్లందు ఉంటేనే చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎప్పుడు మహబూబాదు మన ములుగు బంజారాసే వాళ్ళు అవకాశం తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన బలరాం నాయక్ గారు కానీ ఆయనకే ఎక్కువ సార్లు 3 సార్లు అవకాశం కల్పించారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈసారి ఈ కొత్తగూడెం జిల్లాలో 4 మనకి 5 నియోజకవర్గంలో 4 ఎస్టీలు ఉన్నాయి. 4 మనం కాంగ్రెస్ పార్టీకి 4 ఆదివాసీలకు ఇచ్చాం. మనకి దురదృష్టశాతం మా అన్నగారు ఇక్కడ పొదవీర గారు ఓడిపోయారు. యాక్చువల్లీ పొదవీర గారు కూడా ఎమ్మెల్సీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. అదొక భాగం. ఈ 4లో మాకు బంజారా కమ్యూనిటీ నుంచి భద్రాచలం, పినపాక, ఇల్లందు బంజారా కమ్యూనిటీ నుంచి మహబూబాద్ ఎంపీకి అవకాశం ఇవ్వాలని ఇది మా కోరిక. ఇది ధర్మమైన కోరిక, న్యాయమైన డిమాండ్. ఎందుకంటే ఆల్రెడీ మహబూబాద్, డోర్నకల్లు బంజారాస్ ఎమ్మెల్యేకి ఇచ్చారు, వాళ్ళు గెలిచారు. డాక్టర్ మురళీ నాయక్, డాక్టర్ రామచంద్ర నాయక్. మళ్ళీ వాళ్ళకే అవకాశం ఇస్తే మాకు ఇక్కడ ఈ జిల్లాలో రిప్రజెంటేషన్ లేదు. సో బంజారాస్ మాకు అన్యాయం జరుగుతుంది అనేది ఒక డిమాండ్. అదేవిధంగా రెండోది, ఈ మహబూబాద్ పార్లమెంట్లో అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి. రైస్ మిల్లుల నుంచి మొదలు పెట్టుకుంటే సింగరేణి, ఐటీసీ, పవర్ ప్లాంట్, బీటీపీఎస్, హెవీ వాటర్ ప్లాంట్, ఏపీ రైన్స్. ఈ ఇండస్ట్రీలో నేను ఒక సర్జన్గా పనిచేసిన, ఐఎన్టీసీలో ముఖ్య పాత్ర పోషించిన. మొన్న జరిగిన ఐఎన్టీసీ ఎలక్షన్లో ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్ అంటాం, అందులో మేము గెలిచాం. ఇక్కడ కొత్తగూడెం తరఫున మనుగూరు, ఇల్లందులో మేమే గెలిచాం. సో ఐఎన్టీసీ తరఫున కూడా నేను సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కోల్ మైన్స్కి, స్టేట్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ స్టేట్ యూనియన్ బాడీకి సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను. కాబట్టి ఐఎన్టీసీ కోటా తీసుకున్నా నాకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. అదేవిధంగా చట్టసభలో మేము మొన్న జరిగిన సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ రైతు చట్టాలు తీసుకున్న దాంట్లో పంజాబ్, ఢిల్లీలో ఒక నెల ఉండి వాళ్ళతో పాటు పోరాడి ఆ నల్ల చట్టాలు మళ్ళీ తీసుకునేంత వరకు నేను వాళ్ళతోటే ఉన్నాను. అదేవిధంగా ఎంఎండిఆర్ యాక్ట్ అని కార్మికుల నల్ల చట్టాలు కూడా వచ్చినాయి. ప్రైవేటైజేషన్, సింగరేణి కోల్ బ్లాక్స్ ప్రైవేటైజేషన్ మీద నేనే కొట్లాడుతున్నాను. సో ఈ సబ్జెక్ట్ వైజ్ ఐఎన్టీసీకి ఇస్తే కార్మికులకు, రైతులకి కాపాడుకున్న వ్యక్తిగా ఉంటాను. గెలిచే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా మూడోది, ఏదైతే మనకి ఇక్కడ ఉన్న నిరుద్యోగ సమస్యలు కానీ, ఇక్కడ ఉన్న ఆరోగ్య సమస్యలు కానీ, ఒక డాక్టర్గా ఈ ఏజెన్సీ ప్రాంతంలో నాకు ఒక అవకాశం ఉంది వాళ్ళని సర్వీస్ చేయడానికి కోరుతాయి. ట్రైబల్ యూనివర్సిటీ మీద కొట్లాడడం మంచిది. ఇప్పుడు మనకు సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది. కానీ దాన్ని ఏ విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తీసుకోవాలి, ఆ ఎడ్యుకేషన్ ప్లాన్ ఏందనేది చాలామంది తెలియదు. మాకు తెలుసు, ఆ యూనివర్సిటీలో చదివినాం కాబట్టి నాకు అవకాశం ఇస్తే ఆ యూనివర్సిటీని ఇంటర్నేషనల్ యూనివర్సిటీ తీసుకోవడానికి ఇక్కడ ట్రైబల్స్ ఇక్కడ చదివిన వాళ్ళు అమెరికాలో ఏ విధంగా పోవాలి, చైనా ఎట్లా పోవాలి, జపాన్ ఎట్లా పోవాలి, ఉద్యోగాలు ఎలా అవకాశం ఇచ్చారు అంటే గ్లోబలైజేషన్, ఆ ఎంప్లాయ్మెంట్ అనేది మాకు తెలుసు కాబట్టి నేను ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. ఈరోజు నేను యొక్క ట్రైబల్ ఇక్కడ ఉండి మన యొక్క భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో నేను ఒక ట్రైనర్ అంటాను, ఆపరేషన్ నేర్పించడం, మెంటర్, ప్రాక్టర్, ఫ్యాకల్టీ, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ అంటాను. మీకు ఎవిడెన్స్ కూడా ఇస్తాను. నేను చైనాలో ఆపరేషన్ నేర్పిస్తాను, కజాఖ్స్తాన్, జర్మనీ, అనేక దేశాల్లో డాక్టర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాను. నాకు నా ట్రైనింగ్, ఈ నాలెడ్జ్ ఈ ఏరియాకు ఉపయోగపడుతుందని నేనే తెలియజేస్తున్నాను. తర్వాత ఇక మన వ్యవసాయం గురించి చూసుకుంటే సీతారామ ప్రాజెక్టు. ఈ సీతారామ ప్రాజెక్టు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ అది అంత సగం అయిపోయింది. తుమ్మల నాగేశ్వరరావు గారి ఒక ఆలోచన, ఆయన ఎప్పుడు డెవలప్మెంట్ మీద డెవలప్మెంట్ అభివృద్ధి కోరుకున్న వ్యక్తి. మన రివ్యూ మీటింగ్ పెట్టిన తర్వాత కొంత డబ్బు ఇస్తే దీనికి మనం పునరుద్ధరించుకోవచ్చు. తర్వాత
ఈ వాటర్ని పాలేరు తీసుకెళ్ళవచ్చు అనేది సంతోషమే. కానీ మేము ఒక ఎంపీ క్యాండిడేట్గా వస్తే ఈ సీతారామ ప్రాజెక్ట్ అదే కుడి కాలువ ఎడమ కాలువ బయ్యారం చెరువు ఇల్లందుకి రోళ్లపాడులో ఇది ఓపెనింగ్ అయింది. సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలో మాకు ఒక ప్రణాళిక ఉంది, ఒక ప్రాజెక్టు ప్లానింగ్ ఉంది మాకు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే మీకు కాంగ్రెస్ పార్టీకి ఎంకరేజ్ చేస్తున్నాను. చదువుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తికి, అదేవిధంగా కొత్తగూడెం వాళ్ళ వాసికి మహబూబాద్ టికెట్ కేటాయిస్తే భవిష్యత్తులో పార్టీకి అవకాశం ఇస్తే మనకి పార్టీ డెవలప్మెంట్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక్క నిమిషం, వాళ్ళు బ్యాలెన్స్ చేయడంలో ముందు పాత్ర పోస్తాం. రెండు కన్ను అంటారు, ఈ కన్ను ఏ విధంగా స్వార్థం లేకుండా సర్వీస్ చేయడానికి ముందు ఉండడం తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు రాసుకుంటే మీరు రాసి. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.